ప్రియుడు కావాలంటే అతన్నే పెళ్లి చేసుకోవాలి, కానీ వేరే పెళ్లి ఎందుకు చేసుకుంది? మళ్ళీ ఆ ప్రియుడి కోసం భర్తను ఎలా చంపేసింది, ఎందుకు చంపేసిందో పోలీసులు చెప్తున్నారు. ఈ మర్డర్ ప్లాన్ చాలా షాకింగ్ గా మారింది. సోనం క్రూరత్వం ఏ స్థాయిలో ఉందో తెలిస్తే ఒళ్ళు జల్దరిస్తుంది. హనీమూన్ మర్డర్ వెనుక షాకింగ్ ప్లాన్ బయటపడింది. భర్త రాజాని హత్య చేసి ప్రియుడు రాజ్ కుష్వాహాని పెళ్లి చేసుకోవాలని సోనం స్కెచ్ వేసింది. రాజా హత్య తర్వాత తాను వితంతువుగా మారితే ప్రియుడితో పెళ్లికి తల్లిదండ్రులు ఒప్పుకుంటారని సోనం భావించింది. హనీమూన్లో భర్తను చంపడానికి హంతకులకు 50,000 సుపారీ ఇచ్చింది. మే 11న బిజినెస్ మెన్ రాజా రఘువంశీతో సోనం పెళ్లి జరిగింది. పెళ్లైన 5వ రోజున సోనం కుట్ర స్టార్ట్ అయింది. వితంతువుగా మారి నిన్ను పెళ్లి చేసుకుంటానని ప్రియుడు రాజ్ కుష్వాహాకి వాగ్దానం చేసింది ఈ కిల్లర్. భర్త హత్య కోసం గౌహతి నుంచి ఆన్లైన్లో గొడ్డలిని కొనుగోలు చేసింది. షిల్లాంగ్లోనే సోనం దంపతులు బస చేసిన ప్రాంతానికి కిలోమీటర్ దూరంలోని హోటల్లో దిగాడు నిందితుడు రాజ్ కుష్వాహా. ఫోటోషూట్ కోసం ఓ నిర్మానుష్య కొండ ప్రాంతానికి భర్త రాజా రఘువంశిని తీసుకెళ్లింది సోనం. చంపేయి అంటూ సోనం అరవగానే రాజ్పై గొడ్డలితో దాడి చేశాడు నిందితుడు విశాల్ చౌహాన్. అదే టైంలో హత్య జరిగిన ప్రాంతానికి సమీపంలో బైక్పై సిద్ధంగా ఉన్నాడు ఆకాష్ రాజ్పుత్. ఆ తర్వాత నిందితులందరూ పారిపోయారు. మర్డర్ తర్వాత 20 లక్షలు ఇస్తానని చెప్పి రాజా పర్సు నుంచి అడ్వాన్స్గా 15,000 తీసి నిందితులకిచ్చింది సోనం. భర్తను మర్డర్ చేసిన తర్వాత రైల్లో వారణాసి మీదుగా యూపీలోని ఘాజీపూర్కు సోనం వెళ్ళింది. కానీ అప్పటికే న్యూస్ ఛానల్స్ లో తన ఫోటో ప్రముఖంగా కనిపించడంతో ఇక చేసేది లేక యూపీలో పోలీసుల ముందు లొంగిపోయింది సోనం. అటు ఆమె ప్రియుడు రాజ్ కుష్వాహా కూడా ఎవరికి అనుమానం రాకుండా రాజా రఘువంశీ అంతిమయాత్రలో పాల్గొని కన్నీరు పెట్టుకుంటున్నట్టు నటించాడు. ఇప్పుడు సోనం రఘువంశీని మేఘాలయకు తరలిస్తున్నారు. పోలీసులు. ప్రస్తుతం పాట్నాలో సోనం ఉంది. మధ్యాహ్నం గౌహతికి తరలించారు. గౌహతి నుండి ఆమెను షిల్లాంగ్కు తీసుకువెళతారు.